హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తుంది మా ఊరి నరసింహస్వామి గుడి అండి. ఇక్కడైతే నాకు ఎక్కడ లేని ప్రశాంతత అయితే ఇక్కడ దొరుకుతుంది అనిపిస్తుందండి. నాకు ఈ గుడికి వచ్చిన ప్రతిసారి అయితే అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే గుడితో పాటు చుట్టుముట్టు మా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ నేను చుట్టుముట్టున్నది అయితే కవర్ చేయలేకపోయాను. మీకు గుడి ఎలా అనిపిస్తుందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను రక్షాబంధన్కి మా అన్నయ్య దగ్గరికి రాఖీ కట్టడానికి వెళ్ళాను. సో అలాగే గుడికి వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళినప్పుడు మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని ఇలా వీడియో తీశాను. నాకు లాస్ట్ మూమెంట్లో ఐడియా వచ్చి తీశాను. అందుకే ఇంకా పెద్దగా సైట్స్ అవన్నీ కూడా కవర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ నరసింహస్వామి వచ్చేసి వెలిసారండి. చాలా చాలా ఇయర్స్ బ్యాక్ వెలిసారు. చూసేయండి మా నరసింహస్వామిని. మా నరసింహస్వామి, మీ నరసింహస్వామి, మా అందరి నరసింహస్వామి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ దేవుడికి చుట్టుముట్టున్న బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ వాల్స్కి పెయింటింగ్స్ అండ్ ఇలా ఉంటుంది అన్నమాట. మీరు ఇందాక స్టార్టింగ్లో ఫ్రంట్ సైడ్ షోని చూశారు కదా, శివాలయం ప్లస్ నరసింహస్వామి ఇద్దరు ఉన్నారు. అండ్ దాంతోపాటు అమ్మవారు అంటే పుట్ట నాగదేవత కూడా ఉంది. బట్ నేను అది దూరం నుంచే కవర్ చేశాను, అమ్మవారి దగ్గర దాకా వెళ్ళలేకపోయాను. ఇటు సైడ్ రైట్ సైడ్లో చూసుకుంటే కనుక మనకి అమ్మవారు ఉంటారన్నమాట. అక్కడ అమ్మవారు ఉంటారు. బట్ నేను అక్కడి వరకు వెళ్ళలేకపోయాను, దూరం నుంచి మాత్రమే ఇలా వీడియో తీశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయుల స్వామి అండి. ఈ ఆంజనేయుల స్వామి కూడా వెలిసారన్నమాట. ఇలా చాలా బాగా అనిపిస్తుంది. ఆంజనేయుల స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది సైడ్స్ కొంచెం మాత్రమే కవర్ చేశాను. దేవుడి గుడి పక్క నుంచి కొంచెం ఆవులు ఉంటాయి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూర్ అన్నోన్ యూట్యూబర్.